ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సంపంగి, నువ్వు నాకొక సహాయం చేయాలని చెప్పే కదా, దానికి టైం వచ్చింది. చేస్తావా? సహాయమా? డబ్బు సహాయం మాత్రం చేయలేను. అబ్బా, అదేం కాదులే, ఇది వేరే సహాయం. ఏంటో చెప్పు, నాకు చేతనైతే నేను చేస్తాను. అంత పెద్దదేం కాదులే, చిన్న సహాయం. సరే చెప్పు. ఎలా ఉంది? ఓకే, నేను చూసుకుంటాగా. సంపంగి, ఎదుర్రా. ఐ గో టు షాప్. సరే బావా. బావా, నేను తర్వాత వస్తాను, నువ్వెళ్ళు షాప్కి. వై తర్వాత? కారణం ఉందిలే బావా, ప్లీజ్ యూ గో. ఓకే, నౌ ఐ గో, నెక్స్ట్ యూ కమ్. మల్లిక, 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 ఎలా ఉన్నాక? బాగున్నాను. నిన్ను చూసి ఎన్నాళ్ళయ్యిందే. నీకు ఈ అక్కే గుర్తులేదు కదా? ఈ పిల్లి వారింటికి వచ్చాక ఈ అక్కని మర్చిపోయావు కదా? అదేం లేదక్క, నువ్వెలా ఉన్నావు? అత్తయ్య, ఏంటి నిలబడే ఉన్నారు? కూర్చోండి కూర్చోండి. ఏమ్మా స్వప్న, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నానులే బావా. అసలు మీ అందరికీ నేను గుర్తున్నానా? అదేం మాటమ్మా. అత్తయ్య, మామయ్య, ఇదేనా రావడం? ఈ మొహాన్ని ఎక్కడో చూసినట్టుంది. సరే గాని, కాఫీ తాగుతావా, టీ తాగుతావా? నీ చేత్తో ఏదిచ్చినా ఒకేలా ఉంటుంది కదా బాబా. నాకేం వద్దులే. ఇది నిజమక్క. కోమలి, బావున్నావా? ఎన్నో నెల? 6 నెలలు వస్తుంది. భీమేష్ బాబా భార్య రోషిని కదా? అవును. మీరు అందంగా ఉన్నారు. మీరేమైనా తక్కువ? మీరు కూడా అందంగా ఉన్నారు. నా గాలి మొగుడు నారాయణ కూడా నన్ను అప్పుడప్పుడు అలానే అంటూ ఉంటాడు. నారాయణ? ఆయన ఎవరు? వాళ్ళ ఆయన గారు. మల్లిక, మీ అక్కేమంటుంది? బావని ఇంకా కొడుతున్నావా అని అడుగుతోంది. అలాగా, నేను ఇప్పుడే తిన్నానమ్మా. ఏంటి, తన్నులా? సంపంగి, బావున్నావా? నాకేం తక్కువ, బానే ఉన్నాను. ధర్మేషు, నీతో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాంరా. చెప్పండి మావయ్య. మా పెద్దలుడు నారాయణ ట్రాక్టర్ కొనుక్కోవాలని అనుకుంటున్నాడు రా. దానికోసం బ్యాంక్ లోన్ కావాలి. లోన్ కావాలంటే షూరిటీ చూపించాలంట. అందుకని నరేష్ అల్లుడికి రాసిచ్చిన పొలం పత్రాలు ఇస్తే వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి ఏడాదిలో ఆ లోన్ తీర్చేసి మళ్ళీ మీ పత్రాలు మీకు ఇచ్చేస్తాంరా. అంతేనా? మల్లిక, నరేష్ని పొలం పత్రాలు తీసుకురామని చెప్పు. బావా, నారాయణ బావా బ్యాంక్ లోన్ తీసుకొని ట్రాక్టర్ కొనుక్కోవాలంట. నాన్న నీకిచ్చిన పొలం కాగితాలు బ్యాంకులో పెట్టి నారాయణ బావకి ట్రాక్టర్ కొనిస్తాడంట. ఆ పత్రాలు తీసుకురా. మావయ్య, నారాయణ నిజంగానే ట్రాక్టర్ కొంటాడా? నిజమేరా నరేష్, తను చాలా మారిపోయాడురా. అలా అయితే సరే. పాప
స్వప్న నారాయణ్తో చాలా కష్టపడింది. ఏం చేయమంటావు బావా, భార్య అన్నాక భరించాలి కదా. ఇలా అన్ని భరించి సహనంగా ఉన్నారు కాబట్టి ఇవాళ నీకు మంచి రోజులు వచ్చాయక్క. అవును, ఇప్పుడైనా తాగుడు కూడా మానేశాడు. ఇదిగా ఈ చీర కూడా ఆయనే కొనిపెట్టాడు. ఒరే నరేషు, ఇంకా చూస్తావేంట్రా? వెళ్ళి ఆ పొలం పత్రాలు పట్టుకురా. అలాగే వెళ్ళు. కనపడటం లేదు. ఇందులోనే కదా పెట్టాను. ఇక్కడే పెట్టానే. ఆహా, ఇవాళ నా పని అయిపోయింది. దీంట్లో కూడా లేవు. సెల్ఫ్లో పెట్టిన డాక్యుమెంట్స్ ఏమయ్యాయి? ఖచ్చితంగా అందులోనే పెట్టానే. కనపడలేదు కదా, త్వరగా బయటికి వెళ్ళవయ్యా. మల్లికి ఏమైనా తీసిందేమో అడుగుదాం. అమ్మయ్యా, ఈరోజు నరేష్ బాబు గారి పని అయిపోయింది. ఒరే నరేషు, పొలం పత్రాలేరా? కనపడలేదన్నా. కనపడలేదా? అదేంటి కనపడకపోవడం ఏంటి? అక్కడే ఉన్నాయి కదా బావా, సరిగ్గా చూసావా? సరిగ్గానే చూసానే, ఎక్కడా కనిపించలేదు.